కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ నిరాకరించి మైనార్టీ వర్గానికి చెందిన మక్బుల్ బాషాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కేటాయించడంతో అప్పటి నుండి సిద్ధారెడ్డి వర్గం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. సిద్ధారెడ్డికి ముఖ్య అనుచరులుగా ఉన్న వాల్మీకి సంస్థ అధినేత పవన్ కుమార్ రెడ్డి, కదిరి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామకృష్ణారెడ్డితో పాటు ఆయన అనుచర వర్గం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. అప్పటి నుండి సిద్ధారెడ్డి అనుకూల వర్గీయులు అందరూ ఒక్కొక్కరుగా కదిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు. అదే కోవలో తనకల్లు మండలానికి చెందిన ముఖ్య నాయకులు మాజీ జెడ్పీటీసీ చీకటిమాన్పల్లి ఈశ్వర్రెడ్డి, కొక్కంటి పట్టపుధర దినకర్ నాయుడు, పనికర్ రెడ్డితో పాటు వీరి అనుచర వర్గం అంతా కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సిద్ధారెడ్డి వర్గం దాదాపు తొందరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తమ అధినాయకునితో పాటు తెలుగుదేశం పార్టీలో చేరి సైకిల్ ఎక్కేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. అదే జరిగితే కదిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ నష్టం చవిచూడాల్సి వస్తుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. బాగుందా